ఎథి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో నాస్తి కేంద్రం నేరస్థ సంస్కరణ విషయంలో అటు స్టోర్పురంలో కానీ ఇటు సీతానగరంలో కానీ అటు కావల్లో కానీ ఏ రకంగా కార్యక్రమాలు చేపట్టింది అనేది తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రోజున కావల్లో అక్కడ కాలనీ మంది నేరస్థ సంస్కృతి కానీ అది అక్కడ ఇంకొద్ది డిఫరెంట్గా స్టోర్పురంలో ఒకలాగా ఉంటే సీతానగరం మరొకలాగా ఉంటుంది, కావలం మరొకలాగా ఉంది. సీతానగరంలో కొంత మార్పు ఉంది. స్టోర్పురంలో మాత్రం పూర్తిగా నేరస్తులకు సంబంధించిన వ్యవహారమే అక్కడ ఉంది. ఇంకా అక్కడ నేరస్తులకు సంబంధించింది అక్కడ కాలనీ కంప్లీట్గా టోటల్గా. కావల దగ్గర వచ్చేకల్లా మరింత తేడాగా ఉందన్నమాట. అయినప్పటికీ అక్కడ కూడా ఎరుకల జాతి వాళ్ళని ఒక నేరస్తుల జాతిగా పరిగణించి కొద్ది వేరుగా ఉంచడం జరిగింది. అంతే కావల్లో ఆ విషయాలు తెలుసుకుందాం. అయితే తోడుపురంలో ఉన్నంత నేరస్తుల జాతి వ్యవహారాలు అక్కడ లేవు, అలాగే సీతానగర్లో కూడా లేవు. కేవలం స్టోర్పురంలో ఎక్కువ ఉంది. అయినప్పుడు కూడా నేరస్తుల గురించి ఎరుకల జాతిని అంతటినీ ఒక నేరస్తుల జాతిగా ముద్ర వేసి ఆలోచించిన విషయంలో మన నాస్తి కేంద్రం ఏ రకంగా పనిచేసిన విషయాన్ని తెలుసుకుందాం. 1894లో అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చి రెవరెండ్ బూలార్డ్ ఆధ్వర్యంలో కావలి కాలనీలో సంస్కరణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నేరస్తుల సంస్కరణ కార్యక్రమాలు 1894లో జరిగాయి. 1912లో బులార్డ్ చే 20 మంది కుటుంబాలతో పరిశ్రమల కాలనీ కావలిలో స్థాపించబడింది. నేరస్తుల కోసం నేరస్తుల సంస్కరణలో భాగంగా ఒక పరిశ్రమల కాలనీని కావల్లో ఏర్పాటు చేయడం. బులార్డ్ అని ఆయన దాని రెవరెండ్ బులార్డ్ ఏర్పాటు చేశారు. గాడిదలు ఆవులు తోలుకుంటూ రోజుకొక చోట తిరుగుతూ ఉప్పు కరివేపాకు ధాన్యం అమ్ముకునే ఎరుకలు సమయం అనుకూలించగానే నేరాలు చేస్తూ ఉండేవారు. మన స్టోర్పురంలో కూడా అలాగే తెలుసుకున్నాం. వాడు కూడా సంచార జాతుల్లాగా ఉండేవాళ్ళు, అలాగే తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఒక విచిత్రమైనది ఉంటుంది చూడండి. సోది చెబుతూ తిరిగే వీరి స్త్రీలు బాతిని పోగు చేసి తెచ్చేవారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. బాగిని బాతిని అంటే తెలుసుకున్నాం. దీంట్లో నేరస్తులు నేరం చేయడానికి దొంగతనం చేయడానికి వాళ్ళకి సహకరించి వాళ్ళు తగిన సమాచారం ఇచ్చేవాడు ఎవరు? వాళ్ళ మహిళలు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? సోది చెప్పడానికి వెళ్తుండేవాళ్ళు. సోది పేరుకు సోది అంతా కూడా ఎక్కడ సొమ్ములు బాగా దోచుకోవచ్చు అని తెలుసుకుని వచ్చి చేయాలి. ఈ రకంగా ఆ తెలుసుకునే విధానాన్ని బాతిని అని పేరు పెట్టారు. బాతిని పోగు చేసి తెచ్చేవారు. ఏ ఇంట్లో బంగారం డబ్బు ఉందో ఆ ఇంటికి ఎట్లా కన్నం వెయ్యాలో, ఎట్నుంచి కన్నం వెయ్యాలో మొదలైన అనేక వార్తలు సేకరించే దాన్ని బాతిని అంటారు నేర పరిభాషలో. చూసారు? ఇక సోది చెప్తారు అనుకుంటా. సోది చెప్తూ వచ్చి అంతా తెలుసుకెళ్ళడం అన్నమాట. గాడిదలు ఆవులు తోలుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళందరూ. కానీ వాళ్ళ భార్యలు ఈ రకంగా సమాచారం తీసుకుండేవారు. ఈ నేరస్తులు గ్యాంగులు కట్టి తిరుగుతూ ఉండేవారు. ఒక్కో గ్యాంగులో 10 నుంచి 15 మంది ఉండి 20 దాకా సభ్యులు ఉంటారు. ఆ గ్యాంగ్ ఒక నాయకుడు ఉంటాడు. దాదాపు అన్ని గ్యాంగులు నేరం చేస్తూనే ఉండేవి. ఆనాటి గ్యాంగ్ నాయకులు మానుపాటి పిచ్చిగాడు, కాబాటి కోటిగాడు, బొచ్చు గొరవడు. ఈనాటికి వీరి వంశస్థులు అన్ని సెటిల్మెంట్లోనే ఉన్నారు. అంటే ముఖ్యంగా వాళ్ళకు ఉండే బాబు ఎవరు? మానుపాటి పిచ్చిగాడు వాడి పేరు, కాబాటి కోటిగాడు, బొచ్చు గురువుడు. ఈ మొత్తం వంశపారంపర్యంగా వీళ్ళందరూ నేరస్తులు చెందిన వాళ్ళే, నేరాలు చేస్తున్న వాళ్ళే. బులార్డ్ సంస్కరణ తీసుకున్న 20 మంది కుటుంబాలు క్రైస్తవులుగా మారడానికి ఒప్పుకున్నారు. వాళ్ళు మరి క్రిస్టియన్ మిషనరీసే కదా మొట్టమొదటి రోజులు సంస్కరణ చేపట్టింది. వాళ్ళు వచ్చేది క్రైస్తవులుగా మారాలని కోరుకునేవాళ్ళు.
వాళ్ళు దాని ప్రకారంగా మొత్తం కూడా మార్చుకున్నారు వాళ్ళు. ఆనాడు జిల్లా పోలీసు అంటే బులాడ్ ఉన్న రోజుల్లో ఆనాడు జిల్లా పోలీసు అధికారుల సహకారంతో కావలి కాలనీలో పరిశ్రమలు, పిల్లలకు స్కూలు, హాస్టలు, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 50 రూపాయలు, సంవత్సరానికి 50 రూపాయలు లేదా 2 లేక 3 ఎకరాల పొలము, దొరల పరివేషణలో ఈ కాలనీలో కార్యక్రమాలు అలా సాగుతూ వచ్చాయండి. అరగంట డబ్బులు ఇచ్చేవాళ్ళు. డబ్బులు ఎంత ఇచ్చేవాళ్ళు వీళ్ళకి? సంవత్సరానికి 50 రూపాయలు లేదు 2 లేక 3 ఎకరాల పొలం ఇచ్చారు ఈ బులాడ్ ఆయన. రాను రాను కాలనీలో కావలి కాలనీలో కుటుంబాలు 76 పెరిగాయి. మొట్టమొదటి 20 కాలనీల 76 పెరిగాయి. అంటే ఈ పరిశ్రమలు పెట్టారు కదా, పరిశ్రమలు 76 పెరిగాయి. ఆ కుటుంబాల ఉపాధికై క్రైస్తవ మిషనరీలు కాలనీలో నేత, చేపలు, కొబ్బరి పీచు పరిశ్రమ, తోటల పెంపకం ఏర్పాటు చేయబడ్డాయి. మొదటి నుంచి ఈ పనుల నిర్వహణలో ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది నిర్వాహకులకి, బులాడ్ వాళ్ళకి. ఈ ప్రవేశపెట్టిన ఏ పరిశ్రమలో కూడా ఎరుకల వారికి పూర్వజ్ఞానం కొంచెమని ఉండేది కాదు. మరి వీళ్ళకి ఇక్కడ నేత పని, చేపలు అల్లడం, కొబ్బరి బీజ పరిశ్రమ, తోటల పెంపకం ఇలాంటివి పెట్టారు. దీంట్లో ఎక్కడికి అందరూ సంచారజాతులు కదా, ఒక్కడికి దీంట్లో నైపుణ్యం లేదు. అయినా సరే వీళ్ళకి తెలియజేసేది. ఎరుకల వారు పైగా తెలుసుకోవాల్సిందంటే ఎందుకు వీళ్ళకి ఈ రకంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టినా, పరిశ్రమలు పెట్టినా ఏమి దాంట్లో వాళ్ళు ఆసక్తి చూపల. ఎందుకంటే ఎరుకల వారు ఆ రోజుల్లో ఎరుకల వారు స్వేచ్ఛాకాముకులు. అలా తిరుగుతుంటారు, బ్యాగ్ బాండ్స్ గుంపుగా వెళ్తున్నాం. స్వేచ్ఛాకాముకులు పక్షుల్లాగా తిరగడం, దొరికితే తిండి లేకుంటే ఏ చెట్టు కింద పడి నిద్రపోవడం. ఈ విధంగా అలవాటు పడిన వారి శరీరం పనికి లొంగేది కాదు. ఒకచోట స్థిరంగా ఉండటం వారికి కఠినమైన శిక్షగా మారింది. మరి ఇప్పుడు ఈ పీచు పరిశ్రమనో లేదా ఇంకో తోట పని అక్కడ ఉండాలి. ఆడగల కాళ్ళు తిరిగే కాలు ఎక్కడ అవుతుంది? తిరిగే కాలు, తిట్టే నోరు ఆగు అంటారు. ఆ రంగా ఆగదు. శిక్ష. చాలామంది యువకులు ఈ క్రమశిక్షణకి విసిగి పారిపోయి అడుక్కు తినడం, దొంగతనం చేయడం అలా వస్తుంది. ఇదంతా నేర సంస్కృతిలో భాగంగానే ఉంది. పిల్లలకు పెట్టబడిన స్కూల్ మాత్రం అభివృద్ధి చెంది పిల్లలు మాత్రం చదువుకున్నారండి. వాళ్ళు హాస్టల్ పెట్టారు కదా, హాస్టల్లో ఉండి పిల్లలు చదువుకున్నారు. మరి పిల్లలు ఇలాగ తిరగరు కదా, ఒకచోట మా పిల్లలు ఉండి వాళ్ళ హాస్టల్లో తింటూ స్కూల్కి అక్కడే స్కూల్లో చదువుకుంటూ వాళ్ళు మాత్రం చక్కగా పైకి వచ్చారు. ఇక తక్కిన వాళ్ళు స్వేచ్ఛాజీవులు కనుక స్వేచ్ఛగా తిరగడం అంటారు. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు పెట్టారు ఈ పరిశ్రమల్లో పెట్టి. 3 సంవత్సరాల తర్వాత కాలనీ నిర్వాహకుడు రాసిన మాటలు మాతో పాటు మొదటి నుంచి ఈ కాలనీలో ఉన్న కుటుంబాల్లో చెప్పుకోదగిన మార్పు కనబడుతుంది. రాసిన 3 సంవత్సరాల్లో కొంత మార్పు వచ్చాయి. రోజు పోలీస్ స్టేషన్లో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ప్రకారం హాజరు వేసేవారి సంఖ్య పెరుగుతున్నది. ఇప్పుడు జనరల్గా ఈ కాలనీలో ఉన్నవాళ్ళు సంతకం ప్రతిరోజు అంటే వాళ్ళు ఎక్కడ పోలేనప్పుడు కూడా ప్రతిరోజు 2 పూట సంతకం పెట్టాల్సి ఉండేది పోలీస్ స్టేషన్కి వెళ్ళి. అది మొట్టమొదటి పెట్టేవాళ్ళు కాదు, తర్వాత నిదానంగా ఆ సంతకం పెట్టేవాళ్ళు పెరిగారు. అంటే వాళ్ళు అక్కడ ఉండడం మొదలెట్టారు బయట పోకుండా. గైరాలు తగ్గుతున్నది, కొత్తగా చేరేవారు ఏమి ఇబ్బందులు తెచ్చిపెట్టడం లేదు అని సంతృప్తి వెల్లడించారు ఆర్గనైజర్స్. ఆనాడు జిల్లా కలెక్టరు ఈ కాలనీ గురించి అభివృద్ధి బాగుంది అని ఆయన కాంప్లిమెంట్ చేశాడు. అమ్మయ్య 3 సంవత్సరాలు కాస్త కూస్త జనాలు కాస్త దొంగతనాలు మాని ఇక్కడ కాస్త ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వాళ్ళు ఉన్నారని సంతృప్తి చేశాడు కలెక్టర్. ఇప్పుడున్న వారి సంఖ్య 560 పెరిగిందండి. కొంతకాలానికి 20 మందితో మొదలైంది 560కి చేరింది. ప్రతి ఒక్కరూ జైలు నుంచి వచ్చిన వాడే. ఈ 560 మంది కూడా జైలు నుంచి వచ్చినవాడే. ఏదో దాంట్లో దొంగతనాలు దొరికి జైలుకి వెళ్ళిన వాళ్ళే. నివాసానికి మట్టి గుడిసె శుభ్రంగా కట్టిపడ్డాయి. ఇంక వీళ్ళందరికీ గుడిసెలు ఇళ్ళు కట్టించారు ఉండడానికి. అన్నిటికన్నా ముఖ్యమైనది వీరిలో ఆత్మగౌరవం వృద్ధి చేయబడింది. మేము మనుషులుగా బతకాలి, దొంగలుగా పేరు ఉండకూడదు, అందరితో గౌరవం పొందాలి అని ఆత్మగౌరవం అనే భావం ఇళ్లలో వచ్చింది. సంపూర్ణ సంస్కరణ పిల్లల అభివృద్ధిలోనే ఉన్నది.
పిల్లలను కుటుంబ వాతావరణాన్ని వేరు చేసి దూరంగా ఉంచడం చాలా ముఖ్యమైనదిగా కలిగిస్తుందని ఆ కలెక్టర్ గారి రిపోర్ట్లో రాశాడు. పిల్లలు ముఖ్యం. పిల్లలు వీళ్ళు కూడా మళ్ళీ దొంగలుగా మారకుండా అది పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఆ పిల్లల్ని జాగ్రత్తగా సంరక్షణలు పెట్టి వాళ్ళు ఈ దొంగతనాలకు వెళ్లకుండా చేసి చదువు మీద శ్రద్ధ ఇచ్చి అలా చేస్తే బాగుంటుంది అని దాని మీద మాత్రం దృష్టి అనేది. ఈ పెద్దవాళ్ళు ఎలా వింటారో ఓ రోజు వింటారు, ఓ రోజు తిరుగుతారు, వీళ్ళ బుద్ధి ఎలా ఉంటుందో వీళ్ళ ఒక్క బుద్ధి ఎలా ఉంటుందో ఇది చెప్పలేము అని పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అని కలెక్టర్ గారు రిపోర్ట్ రాశారు. ఆర్థిక వ్యవస్థ మారితే నేరం కొంత తగ్గుతుంది కదా. మరి రాను రాను కావల్ సెటిల్మెంట్ చిన్న భిన్నమై అంతిదిగా చేసిన కూడా మళ్ళీ చిన్న భిన్నమై అందులో చాలా కుటుంబాలు కప్పరాల తెప్ప సెటిల్మెంట్కి చేరాయి. ఇంత ఇది కూడా మళ్ళీ చూడండి. అందుకనే ఆ కలెక్టర్ గారు పిల్లలు మొదలు చేసి చూసుకోండి. ఈ పెద్దవాళ్ళంతా వీళ్ళు ఎప్పుడు వీళ్ళు బుద్ధి ఎలా ఉంటుందో చెప్పలేము. ఆ తిరిగి మళ్ళీ కప్పరాల తెప్ప కావల్ సెటిల్మెంట్ కప్పరాల తెప్ప సెటిల్మెంట్కి వెళ్ళారు. 1984 కావల్లో సెటిల్మెంట్ అంటూ ప్రత్యేకంగా ఇవ్వలేదు. నిజానికి మళ్ళీ ఆ సెటిల్మెంట్లు పోయాయి. మళ్ళీ మార్పు అంచేత ఒకసారి కింద పడడం పైబడి కింద పడడం పైబడి ఇలాగ మార్పు వచ్చి 1984 వచ్చేకల్లా ఇక నేరస్తుల కోసం ప్రత్యేకంగా సెటిల్మెంట్ అంటూ లేకుండా అయిపోయింది. కావలిపట్నంలో ఒక భాగమైన కచేరిమిట్ట ప్రాంతంలో కొందరు ఇరుకులు నివసిస్తున్నారు. అందరూ ఎక్కడ దగ్గర ఉద్యోగాలు చదువుకుంటున్నారు. పెద్దాళ్ళేమో ఇంకే వాళ్ళు ఓపికల్లో దొంగతనాలు చేయలేరు. పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చదువుకున్నారు కదా ఉద్యోగం. అంటే చదువు వాళ్ళ బతుకుని మార్చింది. చదువుకోదంటే ఇలాంటి వాళ్ళని అంచేత హాస్టల్ పెట్టడం, స్కూల్ పెంచడం. అదే కలెక్టర్ గారు ముందు చెప్పారు వీళ్ళ మీద శ్రద్ధ పెట్టండి. వీళ్ళ మీద శ్రద్ధ చేసి కొంతకాలంగానే ఈ నేరస్తులు మారుతారు. నేరం చేయడం తగ్గిపోతుందని వాళ్ళు కొందరు నేర జీవితం అయినప్పుడు కూడా ఇంకొక పెద్దవాళ్ళు ఇంకొద్ది మిగులుతున్నారు. నేరం గృహ సామాజిక వాతావరణ ప్రభావం మీద కూడా ఆధారపడి ఉంటుంది. నేరం చేయడం అనేది ఏంటి? ఇంటి వాతావరణం బట్టి, సామాజిక వాతావరణం బట్టి ఆధారపడి ఉంటుంది. సమాజం నుండి నేరాన్ని పూర్తిగా తీసివేయడానికి ఆర్థిక వ్యవస్థ, సాంఘిక వ్యవస్థలో పెద్ద మార్పులు రావాలి. అసలు నేరం లేని సమాజం, నేరం లేని రాష్ట్రం, నేరం లేని దేశం రావాలంటే సామాజిక వ్యవస్థలో, ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులు వస్తే తప్ప నేరాలంటూ పోవు. మొత్తం జాతినంతటినీ దొంగ జాతిగా ముద్ర వేసి ఉంచడం అనేది మాత్రం మానవ జాతి సంస్కృతికి మత్స. అంచేత మరి ఎరుకల జాతి అంతటినీ క్రిమినల్ ట్రైబ్ అని అన్నారు కదా, అది మాత్రం చాలా ఘోరమైంది. వ్యక్తులు నేరస్తులుగా మారే అవకాశం ఉంది. వ్యక్తులైతే నేరస్తులు మారచ్చు, గౌరవమైన పౌరులుగా మారే అవకాశం ఉంది. రెండు ఇటున్నాయి అట్టున్నాయి. జ్యోతి వెలిగించేప్పుడు కొంత దూరం వెలుగు, మరికొంత ప్రాంతం మసగా ఉంటుంది కదా. మరి కొంత చోట చీకటి ముందేనే ఉంటేనే ఉంటుంది. అలాగే సంస్కరణ, పునరావాస ప్రభావం కొంత మీద బాగా పడుతుంది, మరి కొందరి అవకాశం జారవిడుచుకుంటారు. సంస్కరణ కార్యక్రమాలు చేసేవాడు కొంతమంది చక్కగా అవకాశం పెంచి బాగుపడతారు, కొంతమంది అలాగే ఉంటారు. వచ్చినట్టు వస్తారు, మళ్ళీ చూసాక కావాలి వ్యవహారం అంతమంది పోయారు, మళ్ళీ దొరికిపోయారు. కొందరు పూర్తిగా వెనక్కిపోతారు. అయినా సభ్య సమాజంలోని మనిషి నేర సంస్కరణ వైపు ఆకర్షిత అవుతూనే ఉంటాడు. మార్పు మాత్రం ఆకర్షిత అవుతూ ఉంటాడు. కావాలని చేతులు కాల్చుకునేవాడు చల్లని మందు కోసం పరుగులు తీస్తూనే ఉంటాడు. ఇక కావల్లో ఈ శాంతి సంఘం ఏర్పాటు చేశారు కదా. శాంతి సంఘంలో నేరస్తులుగా ముద్రపడిన వారు చాలామంది నేరస్తులుగా ముద్రపడిన చాలామంది శాంతి సంఘంలో చేరారు. నేరస్తులుగా చేరారు. కావల్లో శాంతి సంఘం ఏర్పాటు చేశారు కదా, మేము ఒకసారి కింద ఎపిసోడ్ చూసుకున్నాం. వాళ్ళు చాలామంది శాంతి సంఘంలో చేరారు. కచేరి మెట్లో లైట్లు వెరిగాక అంతవరకు దీపాలు ఉండేవి కాదు, చీకటి అంతాను అలాంటి లైట్లు వచ్చాయి. ఒక ప్రాథమిక స్కూలుకు భవనం వచ్చింది. జైపాల్ మార్పు జీవితానికి స్థానిక పెద్దలు ఒకరి దోహదం చేశారు. జైపాలే కదా అంతా చేసింది, శాంతి సంఘం ఏర్పాటు చేసింది. అంచేత అక్కడ స్థానికులు కూడా దోహదం చేశారు. మానవతాభావంతో భయంగా చాటుమాటుగా తిరిగే జైపాల్ బహిరంగంగా తిరుగుతున్నాడు. ఇప్పుడు నేను నేరాలు చేయడం లేదుగా అనే ధీమాగా మనిషికి ధైర్యాన్ని ఇచ్చింది. నేరాలు చేసేవాడు దొంగ చాటుమాటు తిరుగుతాడు. నేరాలు చేయడం భయం దేనికి అని ధైర్యంగా తిరగబెట్టాడు. జైపాల్ది ఇనప చువ్వ లాంటి శరీరం.
అయినా నెట్టితే పడేట్టుగా ఉంటాడు. గుండె గట్టిది, తెలివైనవాడు, చురుకైన ప్రవర్తన, మాటలు చేతలు కూడా పదునుగా ఉంటాయి. రౌడీగా దొంగగా మంచి పేరు కావాలి ఉండేది. రౌడీని దొంగ అది మంచి పేరు, అంటే బాగా ఆ పేరు ఉండేది. ఆనాడు ముద్దులకే బిడ్డలు ఇద్దరు, అందం భార్య, పెంకుటిల్లు ఉంది అతనికి. రైల్వే స్టేషన్, రైల్వే గేట్ వద్ద ఊరిలోనూ ఏ దొంగ జరిగినా అందులో జైపాల్ ముఠా ఉండేవాడు. జైపాల్కి ఒక ముఠా ఉంది కదా, పెద్దవాళ్ళకి 20 మనుషులతో ముఠా అని చెప్పుకున్నాం కదా. జైపాల్ ముఠాలో వాళ్ళ ముఠాలో మనుషులు రైల్వే స్టేషన్ కానీ, రైల్వే గేట్ వద్ద కానీ, ఊరిలో కానీ ఏ దొంగ జరిగినా ముఠావే. పరిగెత్తే ట్రైన్లోని దగ్గళ్ళు. ఈ విధంగా సాగిన వాని జీవితంలో ఒక్కసారిగా బాధలు తప్పేటప్పటికీ ఏదో అతి స్వేచ్ఛను అనుభవిస్తున్నట్టు భావించాడు. మరి శాంతంగా పెట్టాడు, అందరి గౌరవం పొందాడు, అన్నీ చేశాడు కదా. ఒక మంచి హాయిగా ఎప్పుడైతే పోలీసులకు జురుము పోయిందో, పోలీసులు ఎంత పోయిందో, స్వేచ్ఛగా ఉన్నాడో, గౌరవం పొందబట్టాడో అతనికి ఏదో అతి స్వేచ్ఛను అనుభవించిన భావించాడు. నెమ్మదిగా తెలుసుకున్నాడు తాను జాగ్రత్తగా తన ప్రవర్తన మలుచుకోవాలని. నేరాలు చేస్తూ ఉన్నప్పుడే భయపెట్టి దూరంగా పారిపోయాడు. ఇప్పుడు జీవితమే కష్టం ఉంది. మంచితనం సంపాదించుకోవడమే అన్నిటికన్నా కష్టమైంది గ్రహించాడు. ఇదివరకు భయపడేవాడు ఇప్పుడు తన అనుమానంతో చూస్తున్నారు. ఇది మరీ భయం భరించరానిది. దొంగగా సంపాదించిన పేరు వేరు, ఇది వేరుగా ఉంది. ఇప్పుడు ఎవరైనా రా కూర్చోనంటే వాళ్ళు తనను ఎలా చూస్తున్నారనే బాధ ఎక్కువైంది. హైదరాబాద్ తీసుకుపోయాం. హేమలత లవణం గారును లవణం గారు ఈ జైపాల్ని హైదరాబాద్లో ఒక సందర్భంలో ముఖ్యమంత్రి ఎదురుగా కుర్చీలో కూర్చోబెట్టడం జరిగింది. అది ఒక కొత్త అనుభూతి జైపాల్కి. తోటి వారిని కూడా మార్చాలనుకున్నాడు. మరి మంచిగా ఉంటే మనకి ఎంత ముఖ్యమంత్రి ఎదురుగా వెళ్ళి కుర్చీలో కూర్చోవడం అంటే అసలు మామూలు వాడికి, ఒక దొంగకి సాధ్యమా? దొంగతనం చేయడానికి దూరొచ్చాం ముఖ్యమంత్రి ఇంట్లోకి దొంగతనం చేయడానికి. కానీ ముఖ్యమంత్రి ఎదుటిగా గౌరవంగా కుర్చీలో కూర్చొని పరిస్థితి తనకు వచ్చింది. తోటి వారిని కూడా మార్చాలనుకున్నాడు. వారి పోషణ వాడికి పెద్ద సమస్య కూర్చుంది. తన భవిష్యత్తు ఏమిటి, తన పిల్లల్ని తనకు ఆశించినట్లు ఎలా చదివించాలి, ఇవన్నీ ఒకవైపు పోలీసులు అనుమానంగా, ఇంకా ఎంత మారినా పోలీసు అనుమానంగా చూస్తున్నారు. తాను తరచూ స్టేషన్ పట్టుకుపోతున్నారు. ఈ 2 విధాలైన జీవితం కత్తెల్లో చిక్కున్నాడు జైపాల్. ఈ జీవిత అడకత్తెర నుంచి తప్పుకోవడానికి మరలా పాత జీవితాన్ని కొంతకాలం ఆసరాకు తీసుకుంటా అన్నాడు. ఈ కొత్త స్వేచ్ఛ, ఈ కొత్త జీవితం జైపాల్కి వాని బృందానికి చీకట్లో ఉండి ఒక్కసారిగా పెద్ద వెలుగులోకి వచ్చినట్లయింది. దీప వెలుగులో పురుగుల్లా గిలగిల్లాడారు. వారి నీతిని మార్పును నిలుపుకుంటారా? వెలుగులో దారి కనబడుతుంది వారికి, లేదా దీపవతి వారిని మింగేస్తుంది. నేరాలు మానుకుంటామని అనడం సులుపు. మీరు మంచిగా ఘోరంగా జీవించండి చెప్పడము సులువే. కానీ నేరం అనే వృత్తిని మానుకున్న వారికి ఉపాధిని చూపడం చాలా కష్టం. సంస్కృతులను పరీక్షిస్తాయి. ఎందుకంటే దొంగను ఎవరు నమ్మరు, ఎవరికి జాలి కలగదు. దొంగ వారి మీద దయ చూపడం ఏమిటి? తెలియకు కానీ ఏ కాలం చెవి ఎరగొట్టి కూర్చోబెట్టడం సరైన శిక్ష అనేవారే ఎక్కువ. ఈ ఎక్కువ మంది అభిప్రాయం సరైనది కాదని అనలేము. అందుకే శిక్షలు జైళ్ళు ఉన్నాయి. నేరము శిక్ష అనేది అన్నాకాలం వస్తూనే ఉంది. అంటే ఎలా ఒక నేరస్తుని మార్చేవాడు ఎన్ని రకాల మానసిక సంఘర్షణలు ఉంటాయి, ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఎంత వాళ్ళలో కూడా వాళ్ళు మారుతున్నట్టుంటాడు, మళ్ళీ నేను మారుతా అంటాడు, మళ్ళీ నేరం చేస్తుంటాడు, మళ్ళీ నేను నేరం చేసి బాగుపడతా అంటాడు, మళ్ళీ నమ్మడానికి వీలు లేకుండా ఉంటుంది. అలాగే జనాలు కూడా వాళ్ళు నమ్మరు. అంచేత ఈ రకం పరిస్థితి నేరస్తుని మార్చడం ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బందులన్నీ ఆయన్ని హేమలత లవణం గారు చెబుతున్నారు. మరి ఇవాళ ఇక్కడ ఆపుతాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా దీని గురించి ఏమిటి, ఈ కావలి కాలనీ అనుభవాలు, ఆ విషయాన్ని తెలుసుకున్నాం. కానీ ముఖ్యంగా నేరస్తుల యొక్క సైకాలజీని మాత్రం ఇక్కడ చక్కగా ఈ స్టోర్పురం కానీ లేదా సీతానగరం కానీ కావలి కాలనీ కానీ వీళ్ళ నేరస్తుల సైకాలజీ మాత్రం, క్రిమినల్ సైకాలజీ మాత్రం చాలా చక్కగా అర్థమయ్యేట్లు మనకి హేమలత లవణం గారు మనకు వివరించారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.